నిన్న ఇరాన్లో అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? రీసెంట్ ఇయర్స్లో ఇరాన్లో జరిగిన అతిపెద్ద అప్రైజింగ్ ఇష్యూ ఇదే అయి ఉండొచ్చు. జాన్ 8, 2026 తెహరాన్లో మనం చూసినట్టయితే కొన్ని విజువల్స్ని చూసాం. అక్కడ కొంతమంది ప్రొటెస్టర్స్ ఒక ఫైర్ ఇన్సిడెంట్ని ప్లాన్ చేశారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసా? ఇది పబ్లిక్ అందరూ కలిసి గవర్నమెంట్ పై చేస్తున్న ఒక పెద్ద ప్రొటెస్ట్. ఈ మూవ్మెంట్ December 28, 2025 నుండి స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 40% ఇన్ఫ్లేషన్ జరిగింది. సో దానివల్ల అక్కడున్న ఎకానమీ కొలాప్స్ అయిపోయింది. సో అందుకే అక్కడున్న ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఇదంతా మనకి చూపించడానికే కానీ దీని వెనక చాలా పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది. మెయిన్ మ్యాటర్ ఏంటంటే యుఎస్ వాళ్ళు ఇరాన్ పైన వార్కి రెడీగా ఉన్నారు. సో దీన్ని డైవర్ట్ చేయడానికి, వరల్డ్కి ఈ నిజాలు తెలియకుండా ఉండడానికి అక్కడ ఉన్న వాళ్ళే ఇరాన్లో ఉన్న యూత్ని రెచ్చగొట్టి గవర్నమెంట్పై వాళ్ళు ప్రొటెస్ట్ చేసేలా చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ 12 రోజులుగా జరుగుతుంది. సో 12 రోజుల రిపోర్ట్స్ ప్రకారం 45 మందికి పైగా చనిపోయారు. 2200 మందిని ఈ ప్రొటెస్ట్ చేస్తున్నందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇవన్నీ పక్కకు పెడితే జనరల్ స్ట్రైక్స్ వల్ల అక్కడ ఉన్న ట్రేడ్ మార్కెట్ కంప్లీట్లీ డౌన్ అయిపోయింది. దానివల్ల గవర్నమెంట్ అక్కడ ఉన్న ఇంటర్నెట్ మొత్తాన్ని బ్లాక్ చేసేసింది. అట్లీస్ట్ దాని త్రూ అయినా అక్కడ ఉన్న నెగిటివిటీ తగ్గుతుంది అని. సోర్సెస్ ప్రకారం సీనియర్ అఫీషియల్స్ ఫారిన్ వీసాల కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఇరాక్ మిలిటెంట్స్ ఫోర్సెస్కి సపోర్ట్ చేయడానికి ఇప్పుడిప్పుడే ఇరాన్లోకి ఎంటర్ అవుతున్నారు. అండ్ యుఎస్ ఆల్రెడీ తన ఆర్మీ ఫోర్సెస్ని ఇరాన్లో డిప్లాయ్ చేసేసింది అండ్ వార్కి రెడీగా ఉంది. ఒకవేళ యుఎన్ కానీ దీంట్లో ఇంటర్వెన్ అయితే అక్కడ వార్ జరిగే సిచ్యువేషన్ కామ్ అవ్వచ్చు. ఈ సిచ్యువేషన్ ఎటు లీడ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అసలు వార్ జరుగుతుందంటారా, లేదంటే పీస్ స్టేట్కి మళ్ళీ వెళ్ళిపోతారా? మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.